అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇప్పుడు వరద ముంపు తగ్గిన పరిస్థితి, కానీ ఇప్పుడు శానిటేషన్ ప్రధానమైన సమస్య మీద ప్రభుత్వం అయితే ఫోకస్ చేసింది. ఎక్కడైతే వరదలో నిన్నటిదాకా వరద నీరు ఉందో వాటన్నిటిని క్లీన్ చేసే ప్రక్రియని ఎక్కడికక్కడ ప్రారంభిస్తున్న పరిస్థితి. మంత్రులు స్వయంగా ఇదే ప్రాంతాన్ని వచ్చి చూస్తున్న పరిస్థితి అయితే ఉంది, పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఒక్కటి కూడా క్లీన్ అండ్ నీట్గా ఉండాలని రాత్రి నుంచి చెప్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు అసలు సమస్య మొదలైంది. ఈ బురద తీయడం, ఇక్కడున్న ఇప్పుడు వరకు మట్టి ఏదైతే ఉందో వాటన్నిటిని తొలగించే ప్రక్రియను ప్రారంభించారనే చెప్పాలి. మంత్రి సబితా గారు కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఆమె కూడా స్వయంగా ఈ పనులను పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మేడం, ఎలా అంటే ఇప్పుడు మీకు వేరే టార్గెట్, నిన్నటి వరకు బురదలో నీళ్లు ఉన్నాయి, నీరు బయటికి వెళ్ళాలి, నీళ్లు బయటికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అసలు సమస్య మొత్తం రోడ్లు క్లీన్ చేయాల్సిన పరిస్థితి, సిల్టింగ్ తీయాలి, చెత్త ఉంది, చాలా సమస్యలు ఎదురవుతున్నాయి. ఎలా పరిష్కరిస్తారు? ఆ ప్రణాళిక ఆల్రెడీ మొదలైందండి. నిన్నటి రోజు నుంచి ఆల్రెడీ వేరే జిల్లాల నుంచి కూడా మున్సిపల్ కార్మికులు తీసుకొచ్చాం. ఒక్కొక్క కమిషనర్ని ఒక్కొక్క వార్డుకి వేసాం. అదేవిధంగా ఆల్రెడీ మీరు చూస్తున్నారు, నిన్న కొన్ని వార్డులో క్లీన్ అయిపోయి ఈరోజు ఆల్రెడీ ఉదయాన్నే మా పనులు మేము మొదలు పెట్టాం. ఆల్రెడీ మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టాం. ఎలాంటి సమస్యలు ప్రజలకు రాకుండా కాపాడుకోవవలసిన బాధ్యత మాకుంది. అదే దిశ ముఖ్యమంత్రి గారు మాకు నిర్దేశించారు. ఆల్రెడీ అందరం ఫీల్డ్లోకి వచ్చేసాం. ఉదయాన్నే ఆల్రెడీ పొద్దున్నెళ్ళే అన్ని డివిజన్లో కూడా చూసాం. పాలు, ఆల్రెడీ మినరల్ వాటర్, బిస్కెట్లు 4 రోజుల నుంచి కనీసం నిద్ర ఆహారాలన్నీ మానేశారు. ఒక 4 రోజులు పూర్తిగా మర్చిపోయారు మీరంటే. ప్రజలు మాకు ఏమైతే నమ్మకంతో మాకు ఓటేశారో, మా చంద్రబాబు ఎన్డీఏ కూటమి ఏ విధంగా అయితే నమ్మకంతో వస్తే ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటున్నాం. ఆ నమ్మకం చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఈ విపత్తును తట్టుకోగలిగారని ప్రజలు స్వచ్ఛందంగా తెలియజేస్తున్నారండి. అంటే బేసిక్ ఇంకొక సమస్య ఉంది మేడం. మీరు ఈ క్లీన్ యాక్షన్ తర్వాత వాటర్ రోడ్లన్నీ కూడా ఫైర్ ఇంజిన్తో క్లీన్ చేస్తున్న పరిస్థితి ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఫర్దర్గా దీని తర్వాత వచ్చే డిసీజెస్ అది చాలా కూడా ఆల్రెడీ మెడికల్ క్యాంప్స్ పెడుతున్నామండి. ఇప్పుడు క్లీన్ చేస్తేనే కొన్ని చోట్ల నిన్నటినే బ్లీచింగ్ చేసాం, ఫాగింగ్ చేస్తున్నాం. ఆల్రెడీ మెడికల్ క్యాంప్స్ కూడా పెడుతున్నాం. ఎక్కడైతే అవసరం ఉన్న చోట కొన్ని ఫీవర్స్ కూడా వస్తాయి, వైరల్ ఫీవర్స్ వస్తాయి. ఆల్రెడీ మెడికల్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేసాం. నిన్నటి రోజే కొంతమందికి ఆల్రెడీ మెడిసిన్ కూడా మేము అందజేసాం. సో అప్రమత్తం అయితే ఉన్నారా? అందులో మరోవైపు రేపు ఎల్లుండి తుఫాన్ అంటున్నారు, మళ్ళీ వర్షం. 200% విపత్తునైనా మేము తట్టుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. రేపు ఎల్లుండి కూడా మళ్ళీ వర్షాలు పడే పరిస్థితి ఉంది, పెద్ద ఎత్తున వర్షాలు రాబోతున్నాయని ఒక సమాచారం ఉంది. సో ఇప్పటికే కొంత క్లైమేట్ కూడా చేంజెస్ వస్తున్నాయి. కొంత టెన్షన్ ఏమన్నా ఉందా? మళ్ళీ బుడమేరు లాంటి వాగును రాత్రి మీ మంత్రులు అందరూ దగ్గరుండే రాత్రి అంతా కూడా వాటిని పూడ్చిన పరిస్థితి ఉంది. అవునండి, అయినా నైట్ అంతా కొంచెం వర్షం పడుతున్నా కూడా అక్కడే ఉండి దాని మరమ్మతులు పూర్తి చేశారు. మేము తగు జాగ్రత్తల్లో ఉన్నాం. ప్రజలకి ఈ ప్రకృతి విపత్తుని ఎవరేం చేయలేము. అలాంటి విపత్తును కూడా మేము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మేడం, ఇప్పుడు మీకు ప్రధాన సమస్య ఒకటి వస్తుంది. విపక్షాల నుంచి మీ మీద కొన్ని విమర్శలు వస్తున్నాయి. కనీసం మీరు ఏమీ చేయలేకపోయారు. బుడమేరు వాగుకి సంబంధించి వ్యవహారంలో కూడా గేట్లు ఎవరి కోసం ఎత్తారు, అక్కడున్న లాక్స్ ఎవరి కోసం తెచ్చారు అనేది ప్రతిపక్ష నేత డైరెక్ట్గా మాట్లాడుతున్న పరిస్థితి. ఈరోజు బుడమేరు ఆ పరిస్థితి ఉందంటే కారణం ఏమిటో ప్రజలందరికీ తెలుసండి. గత ప్రభుత్వంలో సరిగ్గా చేసి నింటే ఈరోజు ఈ రాష్ట్ర పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఈరోజు ఈ వరదకు కారణం ఇప్పుడైతే మేము రాజకీయాలు మాట్లాడకూడదు, ఇది సమయం కాదు. మాకు ప్రజలు సంపూర్ణంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటున్నామే తప్ప ఇప్పుడు అలాంటి చిల్లర రాజకీయాలు చేయదలుచుకోలేదు. రంగుల రెడ్డి గారికి ఈ సరిగ్గా పనిచేసి చెత్త మీద పన్ను వేయడం తెలుసు, కానీ మున్సిపాలిటీ ఎలా ఉండాలి, టౌన్ ఎలా ఉండాలి, రివర్ అంటే ఏంటో తెలియదు, కాలువ అంటే తెలియదు, ఆయనకి నది అంటే ఏంటో తెలియదు. ఆయన గురించి మాట్లాడి టైం వేస్ట్ అనిపిస్తుందండి. నిన్నటి రోజు వచ్చారు, నేనే ఉన్నాను అక్కడ, 56 డివిజన్లోకి వచ్చారు. మరి ఆయన ఏం మాట్లాడారండి? అక్కడ వచ్చిన సమస్య ఏంటి? ప్రజలే బుద్ధి చెప్పారు. అయ్యా బాబు, మేము మంచి నిర్ణయం తీసుకున్నాము, ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి సరిపోయింది, నువ్వే ఉండింటే ఈరోజు ఎన్ని వేల కుటుంబాలు ఈరోజు నదిలో కొట్టుకుపోయేటివి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మేము ఇంత మాత్రం ఉన్నామని ప్రజలు ఆయనకే బుద్ధి చెప్పారు, ఆయనకే చెప్పారు. మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటున్నారు. మరోవైపు 32 మంది మృతి చెందడానికి ప్రధాన కారణం ఎవరు అని ఆయన ప్రశ్నిస్తున్నారు. అది
ప్రకృతి విపత్తు వచ్చింది. దాన్ని ఎలా ఎదుర్కొన్నామో ప్రత్యక్షంగా మీరు అందరూ చూశారు. గత 4 రోజులుగా కలెక్టరేట్లోనే ఉంటూ ఒక్కొక్క పక్క మంత్రులకు, అధికారులకు, ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు దిశ నిర్దేశించి ఎవరికి ఏం అవసరం, హెలికాప్టర్లో అవసరమైన వాళ్ళకి హెలికాప్టర్లో పంపించారు, డ్రోన్లో పంపించే వాళ్ళకి డ్రోన్లో పంపించారు, బోట్లు పంపించారు. సహాయ సహకారాలన్నీ అందించాం. అలాగే వాళ్ళకి కావాల్సిన షెల్టరు, అక్కడ ముంపులో మునిగిన వాళ్ళకి ఎక్కడైతే సచివాలయాల్లోనూ కళ్యాణ మండపాల్లోనూ అన్ని ఏర్పాటు చేశాం. వాళ్ళకి కావాల్సిన భోజన వసతి, వాళ్ళకి కావాల్సిన మెడికల్ అన్ని సదుపాయాలు ఇంటి దగ్గరికే వెళ్ళి అందజేస్తున్నాం. ప్రజలు మా మీద నమ్మకంగా ఉన్నారండి. వాళ్ళ ఉనికి చాటుకునే దానికోసం నిన్నటి రోజు వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి దోచుకోండే డబ్బు రాష్ట్రాన్ని 5 సంవత్సరాలుగా దోచుకోండే డబ్బు ఉంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. ఆయన సొంత జిల్లాలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందండి. ఆయన ఏం చేశారు? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వరదలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు? గాల్లో తిరిగారే తప్ప రోడ్డు మీద ఆయన ఎప్పుడు నడవలేదు. ₹1 కోటి వరద సాయం చేశారు. ఎప్పుడు? నిన్న మేము చెప్పాక నేను చెప్పేది ఏంటంటే గాల్లో తిరిగే ఆయనకి ఏం తెలుస్తుందండి? ఇక్కడ వీళ్ళు ప్రజల కష్టాలు, చెత్త మీద పన్ను వేసడం తెలుసు, నిత్యావసర సరుకులు పెంచడం తెలుసు, దాచుకోవడం తెలుసు. ఆయన గురించి మాట్లాడటమే వేస్ట్. మమ్మల్ని అడిగితే మాట్లాడి ఈ రోడ్డు చూడండి, ఈ రోడ్డు 5 మంది రండి మీకు బోర్డు చూపిస్తాం. 5 మంది మంత్రులు వచ్చి దీనికి శంకుస్థాపన చేసిపోయారు. మరి ఈ రోడ్డు పరిస్థితి ఏంటి, ఈ డ్రైనేజ్ పరిస్థితి ఏంటో మీరే ప్రత్యక్షంగా చూడండి. మరి చూడండి, 5 సార్లు వచ్చారంట మంత్రులు. మరి ఇక్కడ 5 సార్లు వచ్చి ఏమి శంకుస్థాపన చేసిపోయారు. మరి 5 సార్లు శంకుస్థాపన చేసిన 5 సార్లు రోడ్లు వేసినంటే ఆ డ్రైనేజ్ పరిస్థితి ఏంటి, ఈ రోడ్డు పరిస్థితి ఏంటో చూడమనండి. ఇంకా ఎందుకండి రాజకీయాలు మాట్లాడడం? మేము రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. మా దిశ మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు నిర్దేశించింది ఒక్కటే, ప్రజలు సంపూర్ణమైన మెజార్టీతో మనం గెలిపించారు. వాళ్ళ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ప్రజలు కూడా అదే నిన్న చెప్పారు. ఏ వార్డు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నారంటే అది మా బాధ్యత అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఈ విధంగా సబితా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. దాదాపుగా మనం చూసుకుంటే క్లీనింగ్ సెక్షన్ మొత్తం కూడా ఎక్కడికక్కడ వరద బురద వీటన్నిటిని కూడా క్లీన్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వీటన్నిటిని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎక్కడికక్కడ సెక్షన్ ఆఫ్ పీపుల్, తర్వాత బయట నుంచి పారిశుద్ధ కార్మికులు, అధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున క్లీనింగ్ సెక్షన్స్కి అయితే స్టార్ట్ చేస్తున్న పరిస్థితి. కేవలం కొన్ని లోతట్టు ప్రాంతాలే కాదు, దాదాపుగా 7-8 కాలనీలు నిండిపోయిన పరిస్థితి, పూర్తిగా కూడా మునిగి తేలిపోయిన నేపథ్యంలో వాటిని క్లీన్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది అనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది. సో ఏదేమైనా జరుగుతున్న పరిస్థితి, సో సిచ్యువేషన్స్ అంతా కూడా ప్రాపర్గానే కంట్రోల్కి తీసుకుని వచ్చే పరిస్థితికి ప్రయత్నిస్తున్నారు అధికారులు. మరోవైపు పారిశుద్ధ్య కార్మికుల కష్టం కూడా మామూలు కాదు. పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున ఇక్కడ కష్టపడుతున్నారు. తర్వాత ఏదైతే చెత్త ఉందో వీటన్నిటిని తొలగించే ప్రయత్నం, ఇవన్నీ కూడా సాధారణ విషయం అయితే కాదు. ఎంతో కష్టంతో కూడుకున్న పనిని పారిశుద్ధ్య కార్మికులు పెద్ద ఎత్తున చేస్తున్నారు. తిరిగి విజయవాడ నగరాన్ని మామూలు పరిస్థితుల్లోకి తీసుకొని వచ్చే ప్రయత్నం ఆ దిశగా చెయ్యాలి. డెఫినెట్గా ఆ పరిస్థితిలోనే మేము చేస్తున్నాం అనేది మంత్రులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఇదే సిచ్యువేషన్లో ఇప్పుడు శానిటేషన్ మీద దృష్టి పెట్టింది. ప్రతి ఎక్కడైతే బురద ఉందో, తర్వాత ఎక్కడైతే వరద నీరు ఇంకిపోయిందో ఆ నీరు బయటకు పోయిన తర్వాత ఇళ్లలో ఉన్న సమస్యను వీటన్నిటిని కూడా తొలగించే ప్రక్రియకి విజయవాడ పూనుకుంది. విజయవాడ అధికారులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి మనం చూస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.